సిట్‌కు సంబంధించినటువంటి కేంద్ర ఆహ్, అదే సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ సిట్ దర్యాప్తు జరిపి తుది చార్జ్ షీట్‌ను కూడా కోర్టులో సమర్పించింది. దీనికి సంబంధించినటువంటి చార్జ్ షీట్‌లో నిందితులు 36 మంది ఉన్నారు. అదేవిధంగా 234,00,00,000 నుంచి 250,00,00,000 ఒక కుంభకోణం జరిగింది. 68,00,00,000 కిలోల నకిలీ నెయ్యిని వాడారు. అసలు నెయ్యే లేనటువంటి చోట కెమికల్స్ దాంట్లో కలిపారు అనేటువంటిది. 20,00,00,000 లడ్డూల్ని ఈ సమయంలో తయారు చేసి పంచారు అనేటువంటి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ విధమైనటువంటి అపచారం జరిగింది, అవినీతి జరిగింది, కుంభకోణం ఇది ఇవన్నీ కూడా సిట్ తేల్చినటువంటి అంశం. అయితే సిట్టు ఈ విషయంలో కీలకమైనటువంటి అంశాన్ని విస్మరించింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం. ఎందుకు అనంటే ఈ 36 మంది నిందితుల్లో ప్రైవేటు డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళు, టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు, అధికారులు, అదేవిధంగా అప్పుడు చైర్మన్‌గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పీఏగా పనిచేసినటువంటి చిన్నప్పన్న, ఇలాంటి వాళ్ళ ప్రస్తావన వీళ్ళు నిందితులుగా ఉన్నారు అనేటువంటి దాంట్లో చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఒక డైరీకి సంబంధించినటువంటి టెండర్‌లు ఖరారు చేయాలన్నా, వాటిని తొలగించాలన్నా ఇలాంటి కీలకమైన నిర్ణయాలు వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న చేయగలడా? లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు నిర్ణయం మాత్రం చేస్తే సరిపోతుందా? ఆ విధమైనటువంటి అప్పుడు చైర్మన్‌లుగా ఉన్నటువంటి వాళ్ళు పాలక మండలికి సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఎవరు చేశారు? అసలైనటువంటి నిందితుల్ని కోర్టు ముందు ఉంచడంలో సిట్ ఫెయిల్ అయిందని చెప్పేసి నేను అనుకోను. దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ సిట్‌కు సంబంధించినటువంటి వ్యవహారం నకిలీ నెయ్యి విషయాన్ని పక్కన పెట్టింది. కుంభకోణం జరిగిందనేటువంటి విషయాన్ని పక్కన పెట్టింది. ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఎప్పుడైతే చార్జ్ షీట్ బయటకొచ్చిందో, చార్జ్ షీట్ బయటకొచ్చిన వెంటనే ఈ అపచారానికి సంబంధించినటువంటి వ్యవహారం బయటకొస్తుందనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో సోషల్ మీడియా ద్వారాగా అదిగో చంద్రబాబు నాయుడు అప్పుడు పంది కొవ్వు కలిసిందన్నాడు నెయ్యిలో. అదే విధంగా జంతువులు కొవ్వు కలిసిందన్నాడు. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా ద్వారాగా ఊదరగొట్టడం మొదలుపెట్టారు. ఎందుకు ఇది డైవర్షన్ పాలిటిక్స్. దీంట్లో అసలు విషయం ఎప్పుడైతే చార్జ్ షీట్ లో అసలు నెయ్యే లేదు అక్కడ, ఇది నకిలీ నెయ్యి, కెమికల్స్ తో కూడినటువంటి నెయ్యి, దారుణం జరిగింది అనేటువంటి విషయం చార్జ్ షీట్ లో వస్తే ఆ విషయం ఎక్కడ చర్చకు రాకుండా ఉండటం కోసం ఎదురుదాడి ప్రారంభించారు. ఈ ఎదురుదాడిని ఎదుర్కోవటంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీలు